అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాన్షిక. సో మేమైతే బతుకమ్మ స్పెషల్ అండి ఇవాళ. సో మేము బతుకమ్మ ఎలా చేసాము అండ్ మేము ఎలా రెడీ అయ్యాము. సో బతుకమ్మ పూజ అనేది స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మొత్తానికైతే మేమైతే స్టార్ట్ చేసాము. మా మమ్మీ అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చేసింది. సో ఇలా పీట వేసేసుకొని ప్లేట్ పెట్టుకొని ఫస్ట్ అయితే ఆకులని కింద ప్లేట్లో పెట్టి స్టార్ట్ చేయాలి. మెయిన్గా స్టార్ట్ చేసే ముందు ఒక 3 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ బొట్టు ఫస్ట్ బతుకమ్మ దగ్గర వేసేసి అది బొట్టు మనం కూడా పెట్టుకోవాలి. సో మా పాప చూడండి ఎలా చేస్తుందో, నేను పెట్టుకుంటా అని అలా బొట్టు పెట్టుకొని స్టార్ట్ అయితే చేయాలి. చూడండి తనైతే చాలా ఎగ్జైట్మెంట్. లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నగా ఉండేది, బట్ ఈ ఇయర్ అయితే అన్నీ తెలిసినాయి, అన్నీ ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఆడుకుంటుంది. సో స్టార్ట్ చేసేస్తున్నాము. సో మొత్తంగా అయితే బతుకమ్మ చేశాను. పెద్ద బతుకమ్మ అది చిన్న బతుకమ్మ. చూడండి మొత్తంగా అయితే టోటల్ అవుట్ఫిట్ ఇట్లా. సో అండ్ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా మరదలు అయితే లేదు, సో అక్కడ కూడా నేనే చేశాను. చూడండి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ. సో మొత్తంకి అయితే బతుకమ్మ ఇట్లా మా పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. అవుట్ఫిట్ అయితే ఇది వేసేసుకున్నామండి మా పాపకి. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. సో మా పాప అయితే ఆడడం స్టార్ట్ చేసేసింది. బయటికి అయితే తీసుకొచ్చి పెట్టాము. చూడండి ఇంకా మేమైతే ఆడడం అయితే స్టార్ట్ చేసాము. సో బతుకమ్మ అయితే ఆడుతున్నాము. మా పాప అయితే మధ్యలో పిల్లలు కాకముందుకైతే ఫుల్ ఎంజాయ్ చేశామండి. పెళ్ళి కాకముందుకు, పెళ్ళయ్యాక ఇంకా పిల్లలు అంత రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. సో ఇంకా మొత్తంగా అయితే బతుకమ్మలు. సో ఇప్పుడైతే బతుకమ్మ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వాడేమో చేస్తుండు చూడుకోరా ఫ్రెండ్స్. సో బతుకమ్మ పూజ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే అక్షంతలు అయితే కలిపి పెట్టుకున్నాము. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. చూడండి అగరబత్తులు అయితే ముట్టించేసి అన్ని బతుకమ్మలకు చూపించాలి. ఫస్ట్ హారతి అయితే ఇవ్వాలి. రాగి చెంబులో వాటర్ తీసుకొని అంతా చల్లాలన్నమాట. హారతి ఇస్తున్నాం. చూడండి తీసే ముందు ఇలా పూజ అయితే చేస్తాము మేమైతే. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో బతుకమ్మలన్నిటికీ హారతి అయితే ఇస్తున్నాము. చూడండి రాగి చెంబుతో వాటర్ తీసేసుకొని చుట్టూ తిప్పేసి హారతి అయితే బతుకమ్మలకైతే ఇచ్చేస్తున్నాము. సో చూడండి ఇలా. చూడండి అన్నిటికీ అగరబత్తులు అయితే చుట్టి అగరబత్తులు అయితే పెడుతున్నాము. ప్రసాదం బాక్స్లన్నీ ఓపెన్ చేసేసి పూజ అయితే చేసాము. సో మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. చూడండి అక్కడే 5 చుట్లు తిరిగేసేసి మంచి దండం పెట్టుకొని సో ఇంకా మేము బతుకమ్మని తీస్తాము. అప్పటికే 11:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చే వరకు 12 అయింది. సో మేమైతే ఇక్కడ వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడే వేస్తాము.
సో బతుకమ్మలు అయితే ఇక్కడ వేస్తాము. చూడండి, ఇక్కడ వాటర్ అరేంజ్ చేశారు. సో అక్కడ వేసేసి నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మది అనమాట. గౌరమ్మ సాంగ్ పాడతారు చూడండి. అన్నీ కొంచెం కొంచెం అందరు గౌరమ్మలు ఒక ప్లేట్లో వేసేసి ఇట్లా మూత పెట్టేసి సో తిప్పుకుంటూ సాంగ్ అయితే పాడతారు. నాకైతే ఆ సాంగ్ రాదండి, ఆంటీ వాళ్ళందరూ అయితే పాడిర్రు చూడండి. ఆ పసుపు ముద్ద అనేది ఇంకా అందరూ పుస్తలకైతే పెట్టుకుంటారండి, అందరికీ తెలిసిందే ఇదైతే. సో ఇలా నెక్స్ట్ ఇంకా అలా చేసేసాక ప్రసాదం అయితే అందరికీ పనిచేస్తాము. సో ఆంటీ అయితే పెద్ద సాంగ్ అయితే వాడింది. ఇది ఒక్కటి